ఉన్నారట చూడండి ఒకసారి. సాతానుతో మా విరోధం. ఎవరో వచ్చారా, కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు. ఎక్కడున్నారు, ఎక్కడున్నారు? వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరురా బాబు. ఇప్పుడు నేను చూసాను. ఎక్కడ? నా వెనక, మీ వెనక, నా వెనక, నా వెనక ఎవరున్నారు? ఎవరు లేరుగా. ఇప్పుడు నేను చూసానా లేదా? పిల్లలు మీరందరూ కూడా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వెనకాల ఎవరు లేరు. ఇప్పుడు నేను మళ్ళీ చూస్తా, నీ కోసం చూస్తా, లేకపోతే నీ సంగతి చెప్తా. ఉన్నారా? అసలు ఎవ్వరు లేనే లేరు. మీరే మాట్లాడుతున్నారు. ఎవరున్నారు? ఎవరు లేరు అక్కడ. అసలు మీలోనే ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ లేదు. ఎక్కడున్నారు? ఇప్పుడు లేనే లేరు. ఎక్కడ? పిల్లలు చచ్చి అల్లరి చేస్తున్నారు. ఎవరున్నారు వెనకాల? ఎవరు లేరు అయితేనేమో. రిన్షి వెనకాల ఉన్నారా? ఎవరున్నారు? ఎవరు లేరు. నువ్వేనా ఇంతసేపు వచ్చి వెళ్తున్నావు? అవునన్నా. పిల్లలందరూ నిజమే చెప్తున్నారు. అయితే అందరూ ఒకసారి హాయ్ చెప్పండి పిల్లలు. అన్న ఎవరో బాయ్ చెప్తున్నారు. బాయ్ అన్నారు ఎవరైనా? లేదు, బాయ్ అని ఎవరైనా లేదు. ఒకసారి బయటికి రా, నువ్వు ఒకసారి బయటికి రా. హాయ్ పిల్లలు. హాయ్. బాయ్ చెప్తున్నారు. నేను పోతున్నా. నువ్వే చెప్తున్నావు రిన్షి, నువ్వేనా బాయ్ చెప్పేది? హాయ్ చెప్పు. హాయ్ అని చెప్పండి అందరూ. ఒకసారి బయటికి రమ్మని చెప్పండి. ఒకసారి బయటికి రా నువ్వు ఒకసారి. నాకు చికెన్ బిర్యానీ పెట్టలేదు. చికెన్ బిర్యానీ పెట్టలేదా? మొత్తం వాళ్ళే తిన్నారు. మొత్తం ఇల్లే తిన్నారా? అన్నా నాకు చికెన్ బిర్యానీ పెట్టకుండా అక్కడ కూర్చుని చూడు ఆంటీ. ఆంటీ నేను ప్లేట్ తీసుకొని పోతే నన్ను కొడుతుందన్నా. తిడుతుందా? కొడుతుందన్నా. ప్లేట్ తీసుకొని పోతే తిడుతుందా? ఆడ కూర్చుని చూడు ఈ మూల ఆంటీనా? మొత్తం ఆంటీయే తింది. మొత్తం ఆంటీయే తిన్నదా? నీకు కొంచెం కూడా పెట్టలేదా? నాకు పెడతదేమని పోతే మొక్కేత్తదేమని పోతే కర్ర తీసుకొని వచ్చిందా? అయ్యో. సరే మళ్ళీ తర్వాత పెడతారు అయిపోయిన తర్వాత. ఇంకా ఉందా? ఇంకొందా? ఉందంట. ఇంకా నీకు మళ్ళీ ఉందా ఆంటీ? ఉందంట. పెడతావా నాకు? పెడతది. థాంక్యూ ఆంటీ. సరే గాని అన్నా, మా పిల్లలందరికి నీ పేరు చెప్పొచ్చుగా. నా పేరు తెలియదా పిల్లలు? తెలుసా మీకు? తెలీదంట. చెప్పు. అన్నా నువ్వు చెప్పలేదన్నా. నేను చెప్పలేదు. ఎవరి పేరు వాళ్ళు చెప్తేనే బాగుంటది. నువ్వు చెప్పొచ్చుగా. ఒక గెస్ట్ వస్తున్నారు అని చెప్పలేదా? ఒక గెస్ట్? నువ్వు గెస్ట్? అమ్మో, గెస్ట్ వస్తున్నారని చెప్పి. నేను గెస్టే కదన్నా. నువ్వు గెస్టే. ఒకసారి గెస్ట్ కి అందరు క్లాప్స్ కొట్టండి పిల్లలు. అన్నా నా పేరు ఏం పేరంటే చెప్పాలా వద్దా? చెప్పాలా నా పేరు పిల్లలు? చెప్పాలి అన్నా. నా పేరు సూపర్ ఉంటది. నీ పేరు సూపర్ ఉంటదా? సూపర్ ఉంటదన్నా. ఎక్సలెంట్ ఉంటదా? అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా అన్నా. అంకుల్ పొద్దున పాట భలేగా పాడిండు అన్న. అంకుల్ పొద్దున పాట బాగా పాడిండా? మస్తు పాడిండా? సరే కానీ నీ పేరు చెప్పు ఒకసారి మా పిల్లలు. నా పేరు చాక్లెట్. అబ్బా, మా పిల్లలందరికి చాక్లెట్ అంటే ఎంత ఇష్టం. బాగుందా పిల్లలు నా పేరు? అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి చాక్లెట్ కి. థాంక్యూ పిల్లలు. అన్నా సిగ్గైతుందన్నా నాకు. సిగ్గుపడ మాకు కానీ. సరే కానీ చాక్లెట్. రిన్షి ఉన్నాడు కదా, రిన్షి నీ ఎదురుగానే ఉన్నాడు. రిన్షి నాకెళ్ళే చూస్తున్నాడు. నీకెళ్ళే చూస్తాడా? సిగ్గైతుందా? రిన్షి చూడ మాకు, చాక్లెట్కి వెళ్ళి చూడ మాకు. మోషే నిద్రపోయిండు. లేచిండు. మోషే లేచిండు. ఆకాష్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ నీ ఫ్రెండ్సా? అవునా? అందరూ ఒకసారి హాయ్ చెప్పండి మరి చాక్లెట్ కి. హాయ్ పిల్లలు. నా పేరు బాగుందా? నచ్చిందా? నా జడలు బాగున్నాయా? నా చైన్ బాగుందా? నీ చైన్ సూపర్ ఉంది. సిగ్గుపడదు. సరే కానీ నీ జడలో టచ్ చేయొద్దా?
ఓకే ఓకే. నీకు రెబ్బెన్లు ఎవరు కట్టారు? మంచిగా కట్టారు. అన్నా, అక్కడ నిస్సి అక్క ఉంది కదా, ఇంకో ఉందిగా ఈ అక్కే. ఆ నిస్సి అక్కే నీ జల్ల బాగలేదు, నేను రిబ్బిళ్ళు కడతాను రిబ్బిళ్ళు కట్టింది. రిబ్బెన్లు కట్టిందా? అబ్బా సూపర్ రిబ్బిళ్ళు కట్టింది కానీ పెద్ద పెద్ద తాడు కట్టినట్టే కట్టింది. పెద్ద పెద్ద తాడు కట్టినట్టు కట్టిందా? సరే గాని అన్నా, మరి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా అన్నా నువ్వు ఒక్కసారి అన్నా నీ పేరు చెప్పావు కదా, అన్నా VBS లో ఏమేమి నేర్చుకున్నావో చెప్పు. నేనా? VBS నాకు చాలా నచ్చిందన్నా. నచ్చిందా? పిల్లలు మీకు నచ్చిందా VBS? ఆ పిల్లలకు కూడా బాగా నచ్చింది తెలుసా? నాకు సూపర్ నచ్చిందన్నా. నీకు సూపర్ ఏం నచ్చింది VBS లో? VBS లోనా నిన్న పెట్టిన సాంబారు, ఆలుగడ్డల ఫ్రై, ఎగ్, ఐస్ క్రీము, చాక్లెట్. ఇంక ఇయ్యనా తినేయనా నచ్చినాయి? వీళ్ళు కూడా అటుకోసం వచ్చారన్నా. మీరు కూడా అందుకోసం వచ్చారా? లేదు మా పిల్లలు అందుకోసం వచ్చిన. అరే నువ్వు వస్తున్నావారా? ఏంటి ఇంక ఉన్నారా లోపల? అన్న మా తమ్ముడు ఉన్నాడన్నా. ఓ మీ తమ్ముడు ఒకసారి బయటికి రమ్మని. మీ తమ్ముడు కూడా బయటికి రమ్మని ఒకసారి. నేను రావాలా? మీ తమ్ముడు కూడా బయటికి రమ్మని ఒకసారి. నేను రావాలా? రావాలి. వస్తున్నా. వావ్. జుట్టు దూకుంటున్నా. ఓ తల దూకుంటున్నా. ఓకే ఓకే దూకుంటున్నా. ఇప్పుడే తలస్నానం చేసినా దూకుంటున్నా. పౌడర్ కూడా వేసుకొని రా. అన్నా మా తమ్ముడు పుట్టి దోలోడా? పుట్టి అల్లరి చేస్తాడా? అవునన్నా. లేదు ఒకసారి నా గురించి చాక్లెట్లు అన్నా అబద్ధం చెప్తుందన్నా. ఒకసారి నువ్వు బయటికి రా. ముందు అయితే రావాలి. పిల్లలు ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి. అరే తొందర రారా అన్నా. పిల్లలు రెడీగా ఉన్నారా? పిల్లలు రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నా అని చెప్పండి. పిల్లలు వచ్చాడా? రెడీగా ఉన్నారా? ఓ ఏంటి దొంగ వచ్చి చూస్తుంటే నాకు చాలా భయం అవుతుందన్నా. ఎందుకు భయం? ఎందుకు అవుతుంది? సిగ్గు అవుతుందన్నా. సిగ్గుపడు మాకు. అందరు బయటికి రమ్మని చెప్పండి. పిల్లలు చాక్లెట్ వాళ్ళ తమ్ముడు బయటికి రా అని చెప్పండి. హాయ్ పిల్లలు. హాయ్ పిల్లలు. హాయ్ చెప్పండి అందరూ. వీళ్ళెవరు నాకు హాయ్ చెప్పట్లేదన్నా. అందరు ఒకసారి గట్టి హాయ్ చెప్పండి. అరే చెప్పారు కదా ఏంటంటే నువ్వు రద్దు ఫేస్ మాకు కూడా. నువ్వు ఆగరాదు అన్నా. కొట్టుకోద్దు అన్నా. ఈ రోజు ఇంతే చేస్తారన్నా. లేదు చాక్లెట్ అన్ని నా గురించి అబద్ధాలే చెప్తుందా? చాక్లెట్ అన్ని అబద్ధాలు చెప్పిందా? అవునన్నా. సరే నీ పేరు చెప్పొచ్చుగా పిల్లలు. పేరు చెప్పలేదా వీళ్ళకి? చెప్పలేదు. తెలీదా పిల్లలు నా పేరు? తెలుసా మీకు? అరే తొందర చెప్పరా. ఉండేలు మాకు కూడా. కొట్టుకోవద్దు అన్నా. ఇగో మా అక్క ప్రతి విషయంలో నాతో ఇంతే గొడవ పడిద్దన్నా. ప్రతి విషయంలో నీతో గొడవ పడుతుంది? అవునన్నా. సరే ఇంతకీ నీ పేరేంటి? నీ పేరు చెప్పరా. ఆగరాదు అన్నా. వీళ్ళందరూ నాకు క్లాప్స్ కొడితే చెప్తా. అందరు క్లాప్స్ కొట్టారు నీకు? గట్టిగా కొట్టట్లేదన్నా. గట్టి కొట్టండి పిల్లలు. గట్టి కొట్టారు. అరే నీకేమన్నా చెవుడారా? వెనకాల ఉన్న ఆంటీ వాళ్ళు కూడా కొట్టారు నీకు. అరే నీకేమన్నా చెవుడారా గట్టి కొడుతుంటే? అన్నా వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు గట్టి కొట్టట్లేదన్నా. కుర్చీలో కూర్చున్న వాళ్ళు గట్టి కొట్టట్లేదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళంటే ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. అందరు బిర్యానీ తినేసరికి నిద్రపోతున్నారన్న. నిద్రపోతున్నారు ఎవరన్నా? లేదు. గుడ్డోడా నీకేమన్నా కళ్ళు కనపడతలేదారా? నీకెందుకు చాక్లెట్? నా గురించి పిల్లలు కొట్టుకోవద్దని చెప్పండి. పిల్లలు కొట్టుకోవద్దు. మీరు మంచోళ్ళు కదా, కొట్టుకోవద్దు. చాలా మంచోడు. మంచోడి నాకు తెలుసు. గుడ్ బాయ్ అన్న. గుడ్ బాయ్. అసలు మంచోడు కాదన్నా. అవునా? చెడ్డోడా? అన్నా నేను సూపర్ ఉంటా అన్నా. నువ్వు సూపర్ ఉంటావు. నీ హెయిర్ ఎంజాయ్ చేస్తాన్నా బాగా. అయ్యయ్య నీ జుట్టు అన్నా. నా జుట్టు అస్సలు టచ్ చేయొద్దన్నా. అసలు టచ్ చేయొద్దా? స్పెషల్ అన్న నా జుట్టు. అవునా? ఇగో ఈ అన్నలాగానే ఉందన్న. ఈ అన్నలాగే ఉన్నా? అవునన్నా. అన్న హెయిర్ స్టైల్ కూడా మస్తు ఉంది. అవునన్నా. సరే గానీ నీ పేరు చెప్పు మా పిల్లలకు. చెప్పాలా పిల్లలు నా పేరు? చెప్పాలా? అరే తొందర చెప్పరా. ఉండేలు మాకు కూడా. కొట్టుకోవద్దు అని చెప్పండి పిల్లలు. పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు అన్నా. నా పేరు చెప్తే నవ్వుతారన్న వీళ్ళు. పేరు చెప్తే నవ్వుతారా? నవ్వరు. మంచి లడ్డు అంట. హాయ్ లడ్డు అనండి పిల్లలు.
అన్నా ఆ, ఎవరో బడ్డు అంటున్నారన్న. బడ్డు అన్నారు ఎవరు? లేదు లేదు మంచోళ్ళు మా పిల్లలు అట్లాంటి అరే మాటలు నువ్వు నిజంగా పట్టుకోడివే కదా. చాక్లెట్ వద్దొద్దు ఎవరు అనలేదు, లడ్డు లడ్డూనే అన్నారు. హాయ్ లడ్డు అనండి ఒకసారి. అన్న ఎవరో గొడ్డు అంటున్నారన్న. గొడ్డు అన్నారు ఎవరన్నా? లేదు ఎవ్వరు అనలేదు. మంచిగా చెప్పండి పిల్లలు, హాయ్ లడ్డు అని చెప్పండి. అన్న ఎవరో గాడిద గుడ్డు అంటున్నారు, నేను పోతున్నా అన్న. గాడిద గుడ్డు అన్నారు అన్నారా? ఎవ్వరు అనలేదు. లడ్డు ఒకసారి బయటికి రా లడ్డు. అందరు బయటికి రమ్మని చెప్పండి, లడ్డు బయటికి రమ్మని అరే చెప్పండి. రారా రారా. లడ్డు బయటికి రా. వాళ్ళందరూ నన్ను ఎట్టెట్టో పిలుస్తున్నారన్న. ఎట్లా పిల్లట్లు మంచిగా పిలుస్తున్నారు? గొడ్డు అంటున్నారు, లేదు 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 పప్పు అంటున్నారు. అట్లేమనలే. అట్లా అన్నారా మీరు? పిల్లలు నా పేరు నచ్చిందా, బాగుందా? థ్యాంక్ యూ పిల్లలు. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టి చెప్పండి బాగుందని. అరే ఏంటి చాక్లెట్ పొద్దాక నన్ను గెలుగుతావు నువ్వు? అన్నా ఆ. ఇడు ఆ. ఇట్టే ఉంటాడు గాని ఆ. ఇంట్లో అయితే సచ్చి అల్లరి చేస్తున్నా. ఇంట్లో అన్నా, ఆ. నేనేం అల్లరి చేయనన్నా. ఆ. బైబిల్లో ఏం చెప్తే అది చేస్తాను నేను. బైబిల్లో ఏం చెప్తే అంత చేస్తా. అంత మంచోడు అన్నా నువ్వు. ఆ. ఇడు సండే స్కూల్ కొత్తడు. ఆ. సండే స్కూల్ అన్ని నేర్చుకుంటాడు, పాటలు కథలు కంటత వాక్యాలు ఆ. అన్ని నేర్చుకుంటాడు. ఆ. బయటికి పోయి చెట్టు స్నేహం చేస్తాడన్నా. అన్నా ఆ. నీకు తెలుసా, నేనే కాదు ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఎంతే చేస్తారు తెలుసా? ఇక్కడున్న పిల్లలందరూ అంతే చేస్తారా? లేదు లేదు మా పిల్లలు అన్నా, చాలా మంచోళ్ళు. అందరూ ఆదివారం చర్చికి వస్తారు, ఆదివారం చర్చికి ఏదో వస్తారు. అట్ట కూర్చుంటారు. ఆ. అయిపోగానే అయిపోగానే ఇంటికి పోయి మంచిగా ఆ. టీవీ పెట్టుకొని టీవీ పెట్టుకొని సినిమా చూసుకుంటూ సినిమా చూసుకుంటూ అయ్యి మొక్కలు తినుకుంటూ. అన్నా ఈడు అన్ని అబద్ధాలు చెప్తాడు అన్నా. లేదు మా పిల్లలు చాలా మంచి. ఈ రోజు కంటత వాక్యం ఏంటన్నా? ఈ రోజు కంటత్వాక్యం ఏంటి పిల్లలు? ఈ రోజుది వెరీ గుడ్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అంటుంది కదా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటుంది. మరి నేను సంతోషంగా ఉంటున్నా తప్ప? నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటున్నావు? హ్యాపీగా ఉంటున్నా, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా. ఎంజాయ్? అన్నా ఆ. ఈడంతా కూడా ఆ. లోకానుసారమైన హ్యాపీనెస్, ఆ. లోకానుసారమైన సంతోషం. వామ్మో. అన్నా ఆ. ఏది చెప్పినా ఆ. వీడు ఆ. చెట్టుగా తీసుకుంటాడన్నా. అన్నా ఆ. అదంతా నాకు అనవసరం. ఆ. దేవుడు ఏం చెప్పిండు? దేవుడు ఏం చెప్పిండు? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఆనందించండి అన్నాడు కదా. ఆ. అందుకొరకే ఆ. నేనంత హ్యాపీగా ఉంటున్నా. అంత హ్యాపీగా ఎలా ఉంటున్నావు? హ్యాపీగా. అన్నా. ఆ. అన్నా ఈడికి ఒక స్నేహితుడు ఉన్నన్నా, ఈడికి ఒక ఫ్రెండ్ ఉన్నన్నా. అవునన్నా, నా ఫ్రెండ్ నాకు మస్తు సంతోషం ఇస్తాడు తెలుసా? నీ ఫ్రెండ్ నీకు మస్తు సంతోషం. ఎవరా నాకు ఫ్రెండ్? మస్తు హ్యాపీనెస్ ఇస్తాడన్నా. ఎవరా ఫ్రెండ్? అన్నా ఆ. నాకే కాదన్నా, ఆ. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, ఆ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, పిల్లలకి, పెద్దలకి, ఆంటీలకి, అమ్మమ్మలకి, ఓఎల్హెచ్ బ్యాక్స్కి, అందరికి, ఓఎల్ఎక్స్ బ్యాచ్. అరే అందరికి కూడా డబ్బులు పడదు. నా ఫ్రెండ్ సంతోషం ఇస్తాడు తెలుసా? నీ ఫ్రెండ్ సంతోషాన్ని. నా ఫ్రెండ్ తో కనుక మీరు అందరూ స్నేహం చేస్తే వద్దన్నా, అస్సలు చేయొద్దన్నా వీడి ఫ్రెండ్ తో మీ స్నేహం. ఫ్రెండ్ అసలు ఒకసారి మీ ఫ్రెండ్ ఏయ్ చూపించు చాక్లెట్, మాకు. నీకేం తెలుసు చాక్లెట్? నువ్వు ఒక్కసారి నేను చెప్పింది నా ఫ్రెండ్ తో స్నేహం చెయ్యు. నీ ఫ్రెండ్ అన్నా ఈడు ఫ్రెండ్ తో మన స్నేహం చేస్తే ఆ. మన ప్రమాదంలోకే పోతాం మన అన్నా. ప్రమాదంలోకి పోతా నాకు అర్థమవుతుంది. అన్నా. నీ ఒకసారి నీ ఫ్రెండ్ని పిలువు ఒకసారి చూద్దాం. పిల్లలు మీరు కూడా హ్యాపీగా ఉండాలా వద్దా? హ్యాపీగా ఉండాలా? ఎంజాయ్ చేయాలా వద్దా? చెయ్యాలా? సంతోషంగా ఉండాలా లేదా? దేవుడు అదే చెప్పిండు కదా. ఒక చూసిన వీళ్ళందరూ కూడా హ్యాపీగానే వాళ్ళు ఉండాలి. వేరే రకంగా చెప్తున్నారు, నువ్వు వేరే రకంగా చెప్తున్నావు. కానీ ఆ. నా ఫ్రెండ్ తో మీరందరూ స్నేహం చేస్తే ఆ. నా ఫ్రెండ్ మస్తు హ్యాపీనెస్ ఇస్తాడు తెలుసా? ఇంతకీ ఎవరు నీ ఫ్రెండ్? ఎవరు ఇంతకీ? నా ఫ్రెండ్ పిలవాలా? పిలువు మీ ఫ్రెండ్ని అన్నా పిలువు. వద్దన్నా, వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఆ. మనల్ని చికా చేస్తాడన్నా. చికా చేస్తాడా? అన్నా ఆ. ఇగో మా ఫ్రెండ్ వస్తే మాకు అందరికి హ్యాపీనెస్ ఇస్తాని ఈ చాక్లెట్ కుళ్ళన్నా. చాక్లెట్ పిల్లలు నా ఫ్రెండ్ తో మీరందరూ స్నేహం చేయండి, మనం అందరం కలిసి హ్యాపీగా ఉందాం, ఓకేనా? ఒకసారి ఉంటారు చూద్దాం. కదా, ఒక friend చూసావా? ఎవరో చూద్దాం. చూడకుండా friend- అందరూ హ్యాపీగా ఉంటామన్నారు తెలుసా? సరే చూద్దాం. నీ ముందైతే నీ ఫ్రెండ్ చూద్దాం, తర్వాత అన్నా మాట్లాడు. ఈడు చెప్పేదంతా తప్పన్నా, అబద్ధం అన్నా. పిల్లలు ఎవడు ఎనొద్దు, పిల్లలు మోసపోతాం పిల్లలు. ఏ లేదు పిల్లలు, దేవుడు ఏం చెప్పిండు? హ్యాపీగా ఉండవనడా లేదా? మరి మనం హ్యాపీగా ఉందామా వద్దా? మన ఫ్రెండ్ మనందరికి హ్యాపీనెస్ ఇస్తాడు తెలుసా? సరే ముందైతే ఫ్రెండ్ నాకైతే నా స్నేహితుడు మస్తు హ్యాపీనెస్ ఇస్తాడు తెలుసా పిల్లలు? నీ ఫ్రెండ్ని పిలువు ముందైతే. సరే నా ఫ్రెండ్ని పిలుచుకొస్తా, పిలుచుకో. మనం అందరం కలిసి హ్యాపీగా ఉండి మంచిగా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా పిల్లలు? సరే చూద్దాం. పిల్లలు వద్దు, పిల్లలు
వాడితో స్నేహం చాలా ప్రమాదం పిల్లలు. మీరు ఎప్పుడు కూడా వాడితో స్నేహం చేయకూడదు. ఏ చాక్లెట్ నువ్వు అని చెప్పకూడదు. రే నేను నిన్ను కూడా కాపాడుకుంటారా అన్నా? వీడు నా తమ్ముడు అన్నా, నేను వీడిని కాపాడాలి. ఇగో ఇక్కడ ఉన్న పిల్లలందరిని కాపాడాలి. వాడి స్నేహం ఎవరు చేయకూడదు పిల్లలు. పిల్లలు చెప్తుందంటే పిల్లలు వింటున్నారా? నా ఫ్రెండ్ తో అందరూ స్నేహం చేద్దాం, ఓకేనా? అసలు నీ ఫ్రెండ్ తీసుకుని రా ముందు. వెనక చైర్ లో కూర్చున్న వాళ్ళు కూడా నా స్నేహితులే. వెనకాల చైర్ లో సరే, నా ఫ్రెండ్ తీసుకురావాలా? తీసుకురా పో ముందు పోయి. తీసుకురావాలా? తీసుకురావాలా? తీసుకురా. ఇక్కడే ఉండండి, ఇప్పుడే తీసుకొస్తా. వద్దురా వద్దురా రే ప్లీజ్ రా అన్నా. వద్దన్నా, ఇక్కడే ఉండండి, తీసుకొస్తా. అరే వద్దురా. చాక్లెట్ అన్నా ఇప్పుడే తీసుకో, ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉంటా, తీసుకురా. చాక్లెట్ ఎంతగానో చెప్తుందంటే ఏదో ఆలోచించాలి పిల్లలు మనం. అన్నా వద్దన్నా, వాడు చాలా ప్రమాదకారి అన్నా. అవునా? వాడితో స్నేహం చేస్తే మనం చాలా ప్రమాదంలోకి పోతామన్నా. సరే ఒకసారి అయితే చూద్దాం వాడిని రాని, అప్పుడు వాడి సంగతి చెప్తాం. సరే లడ్డు నా స్నేహితుడు. ఇక్కడున్న వాళ్ళందరితో కూడా నేను కూడా స్నేహం చేయాలి. అన్నా ఈ వాయిస్ ఏదో తేడా ఉంది పిల్లలు. నాకైతే ఎందుకు తేడా ఉంది. ఒకసారి రాని. వామ్మో, లడ్డూను మోసం చేసినట్టే ఈ పిల్లల్లో కూడా నేను మోసం చేయాలి. ఇక్కడ ఉన్న పిల్లల్ని. వాడు పెద్ద ప్లాన్ తోనే వద్దన్నా. వాడు ఎంత ప్లాన్ తోటి వచ్చినా మేము అందరం రెడీగా ఉన్నాం. అని రమ్మను, ఒకసారి బయటికి రమ్మను. కొద్దిసేపు ఇక్కడ నేను మంచోడుగా నటించాలి. కొద్దిసేపు మంచోడుగా స్నేహం చేయాలి. ఒక్కసారి బయటికి రా. వాడేదో ప్లాన్ వేస్తాడు. వాడు ఏ ప్లాన్ వేసినా వాడు ఎంత ప్లాన్. హాయ్ పిల్లలు, వాడికి హాయ్ చెప్తారా? వాడికి ఎవ్వరు బాయ్. హాయ్ పిల్లలు, హలో పిల్లలు. సాతానికి హాయ్ చెప్తారు ఎవరన్నా? వీళ్ళందరూ నా పిల్లలే. సాతాన్ పిల్లలా మీరు? వీళ్ళందరూ నా పిల్లలే. నాకు హాయ్ చెప్తున్నారంటే వీళ్ళందరూ నా పిల్లలే. వాళ్ళు బాయ్ చెప్తున్నారు. వాళ్ళు బాయ్ చెప్తున్నారు. వాళ్ళు బాయ్ నాకు మాత్రం హాయ్, మా దగ్గరకు రా, మాతో స్నేహం చెయ్యి అన్నట్టే వినిపిస్తుంది. నో అని చెప్పండి పిల్లలు. అగో వెనక కూర్చున్న వాళ్ళందరూ నా స్నేహితులే. వెనక కూర్చున్న వాళ్ళు ఇతను కూడా నా స్నేహితుడే. నీ స్నేహితుడు కాదు. ఇగో ఇతను కూడా నా స్నేహితుడే. కాదు కాదు కాదు, లడ్డు నా స్నేహితుడే. చాక్లెట్. అరే నీతో మాట్లాడండి రా. నేను ఒక్కసారి నా మాట విని చాక్లెట్. నీ మాట విన. నీ మాట వినే ప్రసక్తే లేదు. వెరీ గుడ్. చాక్లెట్ కదా ఒకసారి. పిల్లలు పలకరు, ఎవరు పలకరు. నీ మాట ఎవరు వినరు అసలు. మీ అందరికి నేను సంతోషం ఇస్తా. అవసరం లేదని చెప్పండి పిల్లలు. మీ అందరికి నేను హ్యాపీనెస్ ఇస్తా. మాకొద్దు అని చెప్పండి. మాకొద్దు అని చెప్పండి. మీ అందరికి నేను ఆనందాన్ని ఇస్తా. మాకొద్దు. నేనిచ్చే హ్యాపీనెస్ బాగుంటుంది తెలుసా? నో, మాకొద్దని చెప్పండి. ఒరే పిచ్చోడా, వీళ్ళెవ్వరు నీ మాట నమ్మర్రా. మా పిల్లలు దేవుని పిల్లలు. ఓ చాక్లెట్, నీకేం తెలుసు? ఆల్రెడీ వీళ్ళందరూ నా వలలో ఉన్నారు తెలుసా? వీళ్ళందరూ నీ వలలో ఉన్నారు. నీ వలలో నేను ఒక వల వేసాను వీళ్ళకి. ఏం వల వేసావు? వీళ్ళు ఎక్కడున్నా నా వలలోనే ఉంటారు. వీళ్ళందరూ నా పిల్లలే. మీరందరూ ఆడపిల్లలా? వాళ్ళందరూ మీరందరూ నా పిల్లలే. మేమందరూ యేసయ్య పిల్లలు అని చెప్పండి. దుష్టుడా, నా పేరు చెప్పాలా? పేరు చెప్పు. నీ పేరు చెప్పు. నా పేరు చాలా ఉన్నాయి. నీ పేరు మాకు తెలుసురా. నువ్వు దుష్టుడివి, దుర్మార్గుడివి, దొంగోడివి, అపవాదివి, అబద్ధికుడివి, మోసగాడివి, అబద్ధికుడివి, నాశన పుత్రుడివి. ఎంత బాగున్నాయో కదా నా పేర్లు. బాగున్నాయా? ఎవరికైనా ఉన్నాయా ఇలాంటి పేర్లు? వద్దు వద్దు అసలు. మీరందరూ నా పిల్లలే. కాదు అని చెప్పండి. మీరందరూ నా పిల్లలే. కాదు. మీరందరూ నాతో స్నేహం చేయాలి. నో, చేయనే చేయరు నీతో స్నేహం. నీతో స్నేహం చేయర్రా. కానీ వీళ్ళందరూ నా వల్ల ఉన్నారు తెలుసా?
పిల్లలు నీ వల్ల లేనే లేరు మా పిల్లలు. వీళ్ళందరూ ఆ, ఫేస్బుక్ లో వాట్సాప్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో టైం వేస్ట్ చేస్తారు తెలుసా? అవన్నీ నా కోసమే ఉన్నాయి. అవన్నీ నువ్వు దేవునికి టైం వేస్ట్ చేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి పోయారంటే సెల్ ఓపెన్ చేస్తే ఇక టైం వేస్ట్ చేస్తూ నాతో స్నేహం చేస్తారు తెలుసా? వీళ్ళు ఏదన్నా ఉపయోగమైన చూస్తారంటే అవి చూడరు. అన్ని పిచ్చి పిచ్చి నా సమాజంలోనే ఉంటారు వీళ్ళందరూ. లేదు లేదు మా పిల్లలు చెప్పేది కూడా నిజమే అన్నా. పిల్లలు మీరందరూ నా వలలోనే ఉన్నారు తెలుసా? లేమని చెప్పండి పిల్లలు, నీ వల్ల మీరందరూ నా పిల్లలే. లేదు లేదు మా పిల్లలు మీరందరూ నా పిల్లలే. అందరూ దేవుని పిల్లలు అని చెప్పండి. ఈ 2 రోజులు దేవుడి గురించి నేర్చుకున్నారు. మీరు ఎన్ని నేర్చుకున్నా ఏం నేర్చుకున్నా ఇక్కడ నుంచి బయటికి పోయినాక నాతో స్నేహం చేయాల్సిందే. చెయ్యమని చెప్పండి పిల్లలు. అస్సలు నీతో స్నేహం చేయాలి. చాక్లెట్ మీ తమ్ముడు నాతో స్నేహం చేస్తాడు. వాడి ఫ్రెండ్షిప్ కట్ చేస్తాం. దుష్టుడా, కానీ వాడిని నేను త్వరలోనే నీ దగ్గర నుండి తప్పిస్తాను రా. ఓహ్ చాక్లెట్, నువ్వు అలాంటి పనులు చేయబాకు. అసలే నా సంఖ్య తగ్గిపోతుంది భూమి మీద. పంపించాము, ఇక్కడి నుంచి పంపించేద్దాం సాతాన్ని. పిల్లలు మీరందరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని అందరినీ అరే పిల్లలు మీకు దండం పెడతారా? నాతో స్నేహం చేయండి. చెయ్యం. అందరం ఒక మాట చెప్తాం పిల్లలు, అందరం ఒక మాట చెప్తాం. సాతాను పారిపోతాడు. అందరం యేసు రక్తం చేయని చెప్తామా? ఓకేనా? నేను యేసు రక్తమే యేసు రక్తమే జయం. వావ్, అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి పిల్లలు. యేసయ్య పేరు చెప్తే సాతాను పారిపోతాడు. చాక్లెట్ వాడు చూసిన అన్నా, చూసాను చాక్లెట్. ఎంత ప్లాన్ గా వచ్చాడో కదా. అవును అవును చాక్లెట్. చాలా ప్లాన్ వేసుకొని మంచోడిగా వస్తాడన్నా. ఎలాగైనా సరే వచ్చి అందరిని మోసం చేయటానికి అన్నా. వాడు కూడా చెప్పేది నిజమే అన్నా. మనము పిల్లలము పెద్దలము అందరం కూడా చర్చికి వచ్చినా ఇంటికి పోయినా సెల్ ఫోన్లో అనవసరం అన్ని చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటాం. చర్చిలో కాకుండా ఇంట్లో కూడా అలాగే ఉంటాము. దేవునికి టైం వేస్ట్ చేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదన్నా. అవునవును, మా పిల్లలు కూడా నేర్చుకున్నారు కదా. ఇక నుంచి వాళ్ళ టైం ని సద్వినియోగం చేసుకుంటారు. ఈ రోజు నుంచి సాతానుతో స్నేహం చేయొద్దు, ఓకేనా? వెరీ గుడ్. అందరూ ఒకసారి చాక్లెట్ క్లాప్స్ కొట్టండి పిల్లలు. అన్నా వావ్, వెరీ గుడ్. అన్నా నా ఫ్రెండ్ బాగుండన్నా. నీ ఫ్రెండ్? ఒరే నాన్న, నీ ఫ్రెండ్ ఒకటి వేస్ట్ కదా. నా ఫ్రెండ్ పంచుకుంటా పిల్లలు. లేడు, మంచోడు కాదని చెప్పండి. అవునా? నీ ఫ్రెండ్ మంచోడు కాదు. నా ఫ్రెండ్ బాగలేడా? బాలేడు, నచ్చలేదా? ఆడు చెడ్డోడు. అన్నా వీళ్ళకి ఏదో సమస్య ఉంది అన్న. వీళ్ళకి సమస్య ఉందా? నీకే సమస్య ఉంది లడ్డు. అన్నా లడ్డు, నా ఫ్రెండ్ నాకు కావాల్సినవి అన్ని ఇస్తాడన్నా. నీకు కావాల్సిన ఇవ్వటం కాదు, నాకు ఏది కావాలంటే తీసుకొచ్చి ఇస్తాడన్నా. లడ్డు అన్నా వాడు సాతాను లడ్డు. సాతాను వాడా నిన్ను మోసం చేస్తున్నాడు లడ్డు. అన్నా వాడు సాతాను అంటే నమ్మట్లేదన్నా. అన్నా పిల్లలు చెప్పండి పిల్లలు, వాడు సాతాను అని చెప్పండి పిల్లలు. అన్నా వాడు నాకు సాతానని చెప్పలేదన్నా. వాడి పేరు సాతాన్ అని చెప్పడు అన్నా. నన్ను ట్రాప్ చేసిండు అన్న. వాడు నిన్ను ట్రాప్ చేశాడు. వాడు సాతాన్ అంటే వాడే నా పిల్లలు. వాడే అన్నా. కానీ నాకు ఏది నచ్చిద్దో, నాకు ఏదంటే ఇష్టమో అవన్నీ తీసుకొని ఇస్తుంటే దేవుడు నా కోసం పంపించిండేమో, నా స్నేహితుడేమో, దేవుడు నా ప్రార్థనని అన్ని నాకు ఇట్టండేమో అనుకున్నాను. లేదు లేదు, వాడు సాతాను. వాడితో నువ్వు అర్జెంట్ గా అసలు ఫ్రెండ్షిప్ కట్ చేసేయాలి. అన్న వాడు తాతానైతే అసలు నేను వాడితో స్నేహమే చేయనన్నా. వెరీ గుడ్. అందరూ ఒకసారి లడ్డు క్లాప్స్ కొట్టండి పిల్లలు. వెరీ గుడ్ సార్. లడ్డు నిజమేనారా? అవును చాక్లెట్, నువ్వు కూడా ఎప్పుడు చెప్పలేదు చాక్లెట్ వాడు సాతాను అని. నీ అంతటి నువ్వే తెలుసుకోవాలనరా. అన్నా నేనే కాదన్నా, ఇక్కడున్న పిల్లలు చాలా మంది సాతాను పిల్లలు వింటున్నారా? వింటున్నారు. పిల్లలు వింటున్నారా? వింటున్నారు. పిల్లలందరూ వింటున్నారు. పిల్లలు చాక్లెట్ అనండి ఒకసారి. సాతాను ఎప్పుడు మన దగ్గరికి తన పేరు చెప్పుకొని రాడు. వాడు మనల్ని మోసం చేయటానికి రకరకాల మార్గాలలో వస్తాడు. పిల్లలు నన్ను మోసం చేసినట్టే మిమ్మల్ని కూడా మోసం చేస్తాడు. పిల్లలు ఎప్పుడు సాతానికి అవకాశం ఇవ్వద్దు, ఓకేనా? ఓకే.
సాతానికి అవకాశం ఓకేనా ఇవ్వమని చెప్పండి పిల్లలు? పిల్లలందరూ. అన్నా ఆ, నన్ను సాతాను నుంచి కాపాడినందుకు నీకు వందనాలన్నా. దేవుడికి వందనాలు దేవా చెప్పాలి. నీకు వందనాలు దేవా. ఆ, దేవా సాతాను నుంచి నేను కాపాడాను ప్రభా. సారీ ప్రభా. లడ్డు ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి పిల్లలు. లడ్డు ఎంత మంచిగా మారిపోయాడు కదా. ఆ, లడ్డూయే కాదన్నా, ఇక్కడ చాలా మంది పిల్లలు ఆ. బహుశా సాతాను బిడ్డలాగా జీవిస్తారేమో గాని పిల్లలు సాతానికి అస్సలు అవకాశం ఇవ్వద్దు. ఓకేనా? సాతానికి అస్సలు అవకాశం ఇవ్వడానికి వీలు పిల్లలు ఓకేనా? ఓకే ఓకేనా? ఓకే అని చెప్పండి పిల్లలు. అన్నా, నేను వెళ్తాను మరి. సరే మరి బాయ్ అన్నా. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్. పిల్లలు మీరు కూడా సాతానికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వద్దు. ఓకేనా పిల్లలు? సాతానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వడానికి ఓకేనా? వీల్లేదు కదా. వెరీ గుడ్. సాతానికి అస్సలు స్నేహం చేయొద్దు. ఓకేనా? ఓకే. అంకుల్ నువ్వు చేస్తావా? అంకుల్ చేయడు అన్న స్నాతం నువ్వు చేస్తావా? చేయడు. అగో బిర్యానీ పెట్టి ఆంటీ. బిర్యానీ పెట్టి ఆంటీ అంట చేయదంట. ఆంటీ ఆంటీ దేవుడితో ఎవరు స్నేహం దానం చేస్తారు. ఎవరు సాతానితో స్నేహం చేయొద్దు పిల్లలు. ఓకేనా? ఎవరు సాతంతో ఓహో, వీళ్ళందరూ నా పిల్లలే. అమ్మాయిడు మళ్ళీ వచ్చాడు. వీళ్ళందరూ నా పిల్లలే. నో అని చెప్పండి. వీళ్ళందరూ నా పిల్లలే. వీడిని మళ్ళీ తరిమేయాలంటే ఏసు రక్తం చేయని చెప్పాల్సిందే. వీళ్ళందరూ నా పిల్లలే. ఏసు రక్తమే జయం. అందరు చెప్పండి పిల్లలు. ఏసు రక్తమే జయం. నో. ఏసు రక్తమే No. జయం. ఏసు రక్తమే No. జయం. ఏసు రక్తమే నో. జయం. ఏసు రక్తమే జయం. నో పిల్లలు. ఏసు రక్తమే జయం. వావ్, అందరూ ఒకసారి నాతో గట్టి క్లాప్స్ స్నేహం కొడదాం. చేయండి పిల్లలు. ఏసై పేరు చెప్తే పిల్లలు, సాతాను పారిపోతాడు కదా. ఈ 2 రోజులు VBS లో నేర్చుకున్నవన్నీ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? దేవుని బిడ్డలుగా జీవిస్తారు కదా. దేవుని పిల్లగా జీవిస్తారు కదా. జీవిస్తారా? అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. అందరు నిజమే. బాయ్ పిల్లలు. బాయ్. టాటా పిల్లలు. టాటా. See you పిల్లలు. సీ యూ. అన్న వీళ్ళెవరూ నా క్లాప్స్ కొట్టట్లేదన్నా. ఒకసారి అంటే క్లాప్స్ కొట్టండి చాక్లెట్ కి. థ్యాంక్ యూ పిల్లలు. గట్టి కొట్టట్లేదన్నా. గట్టి గంట కొట్టండి ఒకసారి. అన్నా ఆ, నాకు బిర్యానీ పెడతారా? బిర్యానీ పెడతారా? చాక్లెట్లు ఇస్తారా? చాక్లెట్లు అంటే ఇస్తారా? ఐస్ క్రీమ్ ఇస్తారా? ఐస్ క్రీమ్ ఇస్తారంట. బాయ్ పిల్లలు. బాయ్. రిన్షి బాయ్. రిన్షి బాయ్. బాయ్. మోషే బాయ్. మోషే బాయ్. ఆకాష్ బాయ్. ఓ మీ ఫ్రెండ్స్ అందరికి బాయ్ చెప్తున్నావు నువ్వు. సరే బాయ్ లిసీ బాయ్. అక్క బాయ్. బాయ్ బాయ్. గ్రేసీ అక్క బాయ్. బాయ్ బాయ్. అందరికి బాయ్. అందరికి బాయ్. వావ్. అన్న రిన్సీకి బాయ్. రిన్షికి బాయా? ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్సా? సరే బాయ్. బాయ్. వామో బాయ్. బాయ్ బాయ్.